నెల వరల్డ్ IVF డే కారణం వల్ల IUI అండ్ IVF మనం HCIVFలో చాలా తక్కువ ధరకి EMI ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, సీనియర్ అధికారులతో 2 కమిటీలు వేశామని వివరించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల వివరాలు ఉండవని, నోటిఫికేషన్లో జాబ్ల సంఖ్య ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలి అనే విషయాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించరు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పరీక్షలు నవంబర్లో ఉంటాయి. ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు పెడతారు. వివిధ శాఖల్లో గెజెటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో DSC నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2ను డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో ఉంటుంది. SI, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు పెడతారు. అయితే జాబ్ క్యాలెండర్ సమగ్రంగా లేదని ప్రతిపక్ష BRS విమర్శించింది. నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు గులాబీ నేతలు. ఉద్యోగాల సంఖ్య మెన్షన్ చేయలేదంటూ గన్ పార్క్ దగ్గర కూర్చొని నిరసన తెలిపారు.